అందరికీ నమస్కారం. మన పిల్లల భవిష్యత్తుకు పునాది వేసేవి మన ఊరిలో ఉండే అంగన్వాడీ కేంద్రాలే. మరి అవి సరిగ్గా పని చేస్తున్నాయా లేదా అని తెలుసుకోవడం మన బాధ్యత. వాటిని పర్యవేక్షించే హక్కు కూడా మనకుంది. దాని గురించి ఈరోజు వివరంగా మాట్లాడుకుందాం. ఈ మాట ఎంత నిజమో కదా. ఇది కేవలం ఒక ఆఫీస్ కాదు, మన పిల్లల ఆరోగ్యానికి, వాళ్ల చదువుకి మొదటి మెట్టు. మరి ఆ పునాది బలంగా ఉందో లేదో చూసుకోవాల్సింది మనమే. సరే, ఈరోజు మనం ఏమేం విషయాలు తెలుసుకోబోతున్నామో ఓసారి చూద్దాం. మన హక్కుల దగ్గర్నుంచి ఏవైనా సమస్యలుంటే ఎలా ఫిర్యాదు చేయాలో ప్రతి అంశాన్ని స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ముందుగా అసలు మన హక్కులేంటి, మన బాధ్యత ఏంటి అనే దానితో మొదలుపెడదాం. అంగన్వాడీ కేంద్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవటం మన హక్కు. మనమంతా కలిసి దాన్ని పర్యవేక్షించటం మన బాధ్యత. అంటే చట్టమే మనకు ఆ అధికారం ఇస్తోందన్నమాట. ఇది గొడవపడటానికి కాదు, మన పిల్లల మంచి కోసం అంతా కలిసి పనిచేయడానికి, మన హక్కును సరిగ్గా వాడుకోవడానికి ఇది ఒక అవకాశం. సరే, మనకు హక్కులున్నాయి, కాని అసలు అంగన్వాడీ సెంటర్ నుంచి మనం ఏమేం సేవలు ఆశించాలి, ఏమి మనకు అందాలి, ఆ విషయం తెలిస్తేనే కదా మనం అడగగలం. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతల కోసం ఒక పూట సంపూర్ణ భోజనం పథకం ఉంది. దీనికింద రోజూ భోజనం, నెలకు 25 రోజులు పాలు, గుడ్డు ఇంకా ఐరన్ మాత్రలు ఇవ్వాలి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, పాలు అక్కడే సెంటర్లోనే తాగాలి. ఇక 7 నెలల నుండి 3 సంవత్సరాలలోపు పిల్లల విషయానికొస్తే వాళ్లకి ఇంటికి తీసుకెళ్లడానికి బాలామృతం ప్యాకెట్ ఇంకా 16 గుడ్లివ్వాలి. ఈ బాలామృతం పిల్లల ఎదుగుదలకు చాలా అవసరం. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకైతే అంగన్వాడీ కేంద్రంలోనే ప్రతిరోజూ వేడి భోజనం, ఒక గుడ్డు పెట్టాలి. వారానికి 4 రోజులు పాలు ఇంకా బాలామృతంతో చేసిన స్నాక్స్ కూడా ఇవ్వాలి. సరే, ఇవన్నీ అందిస్తున్నారని చెప్తున్నారు, కాని నిజంగా అందుతున్నాయో లేదో తెలుసుకోవడమెలా? అక్కడే మనకు రికార్డులు ఉపయోగపడతాయి. ఈ కాగితాలే అసలు నిజాన్ని మనకు చూపిస్తాయి. పెద్దగా కష్టపడాల్సిన పనేం లేదు. ముఖ్యంగా ఈ 3 రిజిస్టర్లు చూస్తే చాలు. ఒకటి స్టాక్ రిజిస్టర్, అంటే సరుకులు ఎన్నొచ్చాయి, ఎన్ని వాడారు అనే లెక్క. 2 హాజరు రిజిస్టర్, ఎంతమంది వస్తున్నారు, భోజనం తింటున్నారు అనే వివరాలు. ఇక 3ది పిల్లల బరువుల రికార్డు. ఇది పిల్లల ఆరోగ్యం ఎలా ఉందో చెబుతుంది. రికార్డులు సరే, మరి సెంటర్ పరిస్థితి ఏంటి? పర్యవేక్షణ అంటే కేవలం కాగితాలు చూడటమే కాదు, కేంద్రాన్ని చెక్ చూడాలి. అప్పుడే అక్కడి సేవల నాణ్యత మనకు అర్థమవుతుంది. మనం సెంటర్కి వెళ్ళినప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు గమనించాలి. వంటగది శుభ్రంగా ఉందా? పిల్లలు తాగే నీళ్లు సురక్షితంగా ఉన్నాయా? వాళ్లు ఆడుకోవడానికి బొమ్మలు, చదువుకోవడానికి చాట్లున్నాయా? అనుకోని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలొస్తే ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉందా? ఇవన్నీ చూడాలి. ఇక్కడో చాలా ముఖ్యమైన చిట్కా. గుడ్లు ఇస్తున్నారు కదా, వాటి మీద ఓసారి ICDS అనే స్టాంప్ ఉందో లేదో చూడండి. ఇదేంటి అంటారా? చాలా సింపుల్. ఈ స్టాంప్ ఉంటే అవి ప్రభుత్వం సరఫరా చేసినవని అర్థం, బయట మార్కెట్లో కొన్నవి కాదని తెలుస్తుంది. ఇది నాణ్యతకు ఒక రకమైన గ్యారంటీ అనమాట. అంతా బాగానే ఉంటే సంతోషం. ఒకవేళ ఏమైనా లోపాలు కనిపిస్తే, సమస్యలుంటే అప్పుడు ఏం చేయాలి? భయపడాల్సిన పని లేదు. మన గొంతు వినిపించడానికి, ఫిర్యాదు చెయ్యడానికి కూడా ఒక పద్ధతి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ రోజుల్లో అంతా డిజిటల్ కదా, అలాగే అంగన్వాడీలకు కూడా ఒక యాప్ ఉంది. దాని పేరు పోషణ్ ట్రాకర్. ఈ యాప్లో లబ్ధిదారుల పేర్లు నమోదు చేస్తారు. మీ పిల్లల పేరు అందులో ఉందో లేదో అంగన్వాడీ కార్యకర్తను అడిగి తెలుసుకోండి. ఎందుకంటే యాప్లో పేరుంటేనే ఆ పిల్లల కోసం ప్రభుత్వ నిధులు వస్తాయి. సమస్యలుంటే ముందుగా మండల స్థాయిలో CDPO ఆఫీసర్కు ఫిర్యాదు చేయాలి. అక్కడ పరిష్కారం కాకపోతే జిల్లా స్థాయిలో DWO ఆఫీసర్ను కలవాలి. ఇంకా అవసరమైతే రాష్ట్ర స్థాయిలో 181 హెల్ప్ లైన్కు కాల్ చేయవచ్చు. జాతీయ స్థాయిలో కూడా ఆన్లైన్లో ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఇప్పటిదాకా మనం ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో చూసాం. ఇదంతా ఎందుకు? అంతిమంగా మన పిల్లల భవిష్యత్తు కోసమే. కేవలం ఒకరిద్దరూ చేసే పని కాదు ఇది. ఊరంతా కలిసికట్టుగా చేయాల్సిన పని. దీనికోసం మన ఊరిలోనే ఒక అంగన్వాడీ మిత్రా కమిటీని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ కమిటీ వాళ్లు క్రమం తప్పకుండా సెంటర్కి వెళ్లి స్నేహపూర్వకంగా పర్యవేక్షిస్తూ అన్నీ సరిగ్గా జరిగేలా చూడొచ్చు. ఇది చాలా మంచి పద్ధతి. గుర్తుంచుకోండి, అభివృద్ధి అంటే రోడ్లు, భవనాలే కాదు,
పారదర్శకత ఎక్కడ ఉంటుందో అక్కడే నిజమైన అభివృద్ధి ఉంటుంది. మరి అలాంటి పారదర్శకత మన గ్రామంలో, మన అంగన్వాడీ కేంద్రంలో తీసుకురావటం సాధ్యమేనా? ఈ ప్రశ్న మనందరి కోసం. ఆలోచించండి.